వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ బీచ్ రోడ్లో యోగాంధ్ర పేరిట నిర్వహించనున్న భారీ సభకు ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్నటువంటి కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన వేదిక వద్దకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఆయనతో పాటు ముఖ్య చీఫ్ సెక్రటరీలు అలాగే మంత్రుల బృందం అంతా కూడా పర్యటిస్తుంది. ఇక్కడ ప్రధాన వేదిక వద్ద ఇక్కడి నుంచే ప్రధాని మోదీ, గవర్నర్, అలాగే రాష్ట్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా ఏదైతే మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన వేదిక ఉందో ఇక్కడే యోగాసనాలు జూన్ 21వ తేదీన వేయనున్నారు. ఇది ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే గత నెల రోజులుగా యోగాంధ్రకు సంబంధించి ప్రతిరోజు కూడా అనేక వివిధ విభాగాల నుంచి ప్రతిరోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రపంచ రికార్డు నెలకొల్పాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నేరుగా ఈ ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. అధికారులకు, సహచార మంత్రులకు కూడా ముఖ్యమంత్రి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఈ కాళీమాత ఆలయం ఎదురుగా ఏదైతే ప్రధాన వేదిక ఉంది, ఈ వేదిక వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ యోగాసనాలు వేయనున్నారు. సో భీమిలి తీరం వరకు, విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు కూడా ఈ మొత్తం ప్రజలందరూ కూడా యోగా చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపుగా 5 లక్షల మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ యోగాకు సంబంధించి విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలి తీరం వరకు బీచ్కి ఇరువైపులా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే పార్టిసిపెంట్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా 5 లక్షల వరకు చేరుకున్నాయి. రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరు కూడా వారికి కేటాయించిన ప్రదేశాల్లో వచ్చి యోగాను చేసే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే ఈ యోగాలో పాల్గొంటారో వారికి కూడా ప్రత్యేక క్యూఆర్ కోడ్తో పాటు ఇప్పటికే ఎన్రోల్మెంట్ చేసుకున్న వారందరికీ క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా లోపలికి ప్రవేశించిన వారికి టీషర్ట్తో పాటు మ్యాట్ కూడా, ఏదైతే యోగా వేసేందుకు మ్యాట్ కూడా అందించనున్నారు. సో ఏదైతే 5 లక్షల టార్గెట్ ఏదైతే ఉందో 5 లక్షల మంది వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ యోగా చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు ముఖ్యమంత్రి సూచనలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే 5 లక్షల మంది వచ్చి ఇక్కడ బీచ్ రోడ్లో యోగా చేస్తున్నారంటే వారికి తగ్గ భద్రత ఏర్పాట్లు, మంచినీరు తదితర అంశాలన్నింటిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులందరికీ సూచిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇప్పటికే భద్రతా బలగాలన్నీ కూడా ఇక్కడికి విశాఖ చేరుకున్నాయి. ఓవైపు ఎన్ఎస్జీ కమాండోలు, ప్రధానమంత్రి భద్రత సంబంధించిన అధికారులు, అలాగే ముఖ్యమంత్రి భద్రత ఇటువంటి సంబంధించిన అధికారులందరూ ఇప్పటికే చేరుకొని మొత్తం విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాట్లు అయ్యి మనం అయితే చూసుకోవచ్చు. మొత్తం దాదాపుగా లక్షల సంఖ్యలో వచ్చే ఈ విశాఖ ప్రజలంతా కూడా ఈ బీచ్ రోడ్లో కూర్చొని ఓవైపు ఇసుక తిన్నెల మీద కూర్చొని యోగా చేసే విధంగా ఇప్పటికే మనం చూడొచ్చు. పొక్లైన్తో మొత్తం సర్ఫేస్ని అంతా కూడా లెవెల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇలా ఇక్కడ బీచ్లో తెల్లవారుజామున 6 గంటలకు సూర్యోదయం అవుతున్న సమయంలో బీచ్ రోడ్లో కూర్చొని ఆ ఇసుక తిన్నెలపైన మ్యాట్ వేసుకొని యోగా చేస్తే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. సో అందుకనే ప్రధాని కూడా విశాఖను ఎంచుకున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించాలని. సో అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే విశాఖలో చురుగ్గా జరుగుతున్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు. ఒకవేళ వర్షం కానీ వస్తే, ఎందుకంటే బీచ్ రోడ్ అంటే చాలా ఓపెన్గా ఉంటుంది. సో ఒకవేళ
అదే రోజు జూన్ 21వ తేదీన వర్షం వస్తే ఏంటా పరిస్థితి అనే ఉద్దేశంతో ప్లాన్ బిని కూడా అధికారులు సిద్ధం చేశారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు అయ్యి చేశారు. ఎందుకంటే వర్షం వస్తే ఇంతమంది తడుస్తూ యోగా చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పటికే ప్లాన్ బి ప్రకారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.